అసలు అవంతిక తన కూతురి యొక్క జన్మ రహస్యాన్ని ఎందుకు గోప్యంగా ఉంచింది? అవంతిక కూతురు తనలాగే 18 ఏళ్ల తర్వాత నాగినిగా మారుతుందా, లేక మానవ రూపంలోనే ఉండిపోతుందా? తన తండ్రి అయిన అర్జున్కు ఇప్పుడు ఈ విషయం తెలిసి ఎలా రియాక్ట్ అవుతాడు? అవంతిక కూతురుని స్వీకరిస్తాడా లేక త్యజిస్తాడా? చూసేద్దాం రండి. అర్జున్ మరియు అవంతిక ప్రేమలో ఉన్నప్పుడు అవంతిక ఒక చిన్ని పాపకు జన్మనిస్తుంది. అయితే అర్జున్ మరియు ఆ చిన్నారిని రక్షించేందుకు ఆమె ఈ విషయం అతనికి చెప్పకుండా దాచేస్తుంది. తన కూతురు కూడా తనలాగే 18 ఏళ్లు నిండిన తర్వాత నాగిని అవుతుందని తెలుసుకున్నది. ఆ పసిపాపను అడవికి చివరన ఉన్న ఒక వృద్ధ మహిళకు అప్పగించి తన యోగక్షేమాలు చూడమని రహస్యంగా పెంచమని చెబుతుంది. ఆ చిన్నారి వృద్ధ మహిళ పరిరక్షణలో పెరుగుతుంది. కానీ ఆమె జంతువులపై అద్భుతమైన సాన్నిహిత్యం ఉండటం, రాత్రివేళ ఆమె కళ్ళు కొద్దిగా ప్రకాశించడం వంటి రహస్య లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అర్జున్ కూడా తన కొత్త భార్యతో ప్రశాంతంగా జీవిస్తూ ఉంటాడు. ఆ చిన్నారి గురించి అర్జున్కు ఏమాత్రం తెలియదు. కొన్ని రోజులు గడుస్తూ ఉండగా ఆ చిన్నారికి 5 సంవత్సరాలు నిండుతాయి. కానీ వృద్ధ మహిళ తీవ్ర అనారోగ్యం బారిన పడుతుంది. ఆమె ఈ నిజాన్ని ఇంకా అర్జున్కి చెప్పాల్సిందే అని నిర్ణయించుకుంటుంది. ఆ చిన్నారిని అర్జున్ దగ్గరకు తీసుకుని వెళ్ళి అవంతిక చేసిన త్యాగం మరియు రహస్యం గురించి చెప్పి అర్జున్కు ఆ చిన్నారిని అప్పగిస్తుంది. అర్జున్ ఇంకా తన భార్య ఆ చిన్నారిని ప్రేమతో స్వీకరిస్తారు. ఆమెకు అనిక అని పేరు పెట్టి తమ కుమార్తెగా పెంచుకుంటారు. అయితే అవంతిక ఈ రహస్యాన్ని ఎందుకు దాచిందో తెలుసుకోవడానికి అర్జున్లో లోతైన ఆసక్తి కలుగుతుంది. అనిక పెద్దవుతున్న కొద్దీ చాలా వింతలు జరుగుతాయి. ఆమెకు పాములతో మాట్లాడే శక్తి ఉంటుంది. జంతువులు అనిక చుట్టుపక్కన ఉన్నప్పుడు చాలా ఆనందంగా మరియు ప్రశాంతంగా కనిపిస్తూ ఉంటాయి. అనిక మరియు అవంతికల మధ్య లోతైన సంబంధం ఉందని అనుమానం పెంచుకుంటాడు అర్జున్. అనిక 18వ పుట్టినరోజు నాటికి ఆమె తొలిసారిగా నాగిని అవతారం స్వీకరిస్తుంది. ఆమె భయంతో అయోమయంతో అడవిలోకి పరిగెడుతుంది. తనకి ఏం జరుగుతుందో అర్థం చేసుకోలేకపోతుంది. అక్కడ వసుంధర ఆత్మ ఆమెకు ప్రత్యక్షమై ఆమె నిజమైన వాస్తవ రూపం మరియు ఆమె 18 ఏళ్ల తర్వాత నాగినిగా మారుతుందని, తమ వెంట ఒక శాపం ఉంటుందని వివరిస్తుంది. గ్రామస్తులు అడవిలో ఒక నాగిని ఉన్నట్టు పుకార్లు పుట్టిస్తారు. ఆ నాగిని శక్తిని స్వాధీనం చేసుకోవడం కోసం అడవికి కొందరు దుండగులు వస్తారు. అర్జున్ ఇప్పుడు వాస్తవం తెలుసుకుని ఆ నాగిని అనికనే అని గుర్తించి ఆమెను రక్షించడానికి అడవిలోనికి బయలుదేరతాడు. అనిక తన నాగిని స్వభావాన్ని మరియు మానవ జీవనాన్ని అంగీకరించేందుకు కొంత సమయం తీసుకుంటుంది. ప్రారంభంలో గ్రామస్తులు ఆమెను చూసి భయపడతారు. కానీ అనిక తన శక్తుల ద్వారా వారి రక్షణకర్తగా మారుతుంది. భయంకరమైన విపత్తులను నివారిస్తుంది. అనిక తన నాగిని మరియు మానవ స్వభావాల మధ్య సంయమనం చేస్తూ తండ్రి మరియు అడవిని రక్షించేందుకు శక్తివంతంగా నిలుస్తుంది. అర్జున్ ఆమెకు వాస్తవ రూపం శాపం కాదు, ఆశీర్వాదమని ధైర్యంగా చెప్తాడు. అనిక ఇప్పుడు అడవికి కాపలాదారుగా మారుతుంది. గ్రామస్తులందరూ ఆమెను అమితంగా గౌరవిస్తూ ఉంటారు. కథ సారాంశం ఏమిటంటే మన శాపాన్ని కూడా వరంగా మార్చుకోగలం సరిగ్గా ఆలోచిస్తే.